Hello friends, welcome to our special program GK Insight and good evening. Friends, ఈ రోజు మన మార్కెట్లు కూడా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. మెయిన్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ రోజు జస్ట్ 2.5 పాయింట్స్ తగ్గి 22,545 దగ్గర క్లోజ్ అయింది. టోటల్ నిఫ్టీ 50 స్టాక్స్ లో 19 స్టాక్స్ పెరిగితే 31 స్టాక్స్ తగ్గడం చూసాం. నిఫ్టీ టాప్ గెయినర్స్ గా శ్రీరామ్ ఫైనాన్స్ 5.18% పెరిగింది. బజాజ్ ఫిన్సర్వ్ 2.4%, బజాజ్ ఫైనాన్స్ 2.03%, హిందాల్కో 1.78%, సన్ ఫార్మా 1.76% పెరిగితే టాప్ క్లోజర్స్ లో అల్ట్రాసెమ్కో 4.69%, ట్రెంట్ 3.63%, బజాజ్ ఆటో 2.65%, టాటా మోటార్స్ 2.09%, M&M 2.08% తగ్గడం చూసాం. మెయిన్ చెక్ లిస్ట్ పాయింట్ లో ఈ రోజు యూఎస్డీ ఐఎన్ఆర్ 87.19 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ డాలర్స్ లో 72.77 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పర్ ఔన్స్ $2,894 దగ్గర ట్రేడ్ అవుతుంది. మెయిన్ గా చెప్పుకోవాలంటే యునైటెడ్ స్టేట్స్ 10-year బాండ్ ఈల్డ్ 4.29 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక మెయిన్ పాయింట్ గా మీరు చూడండి. ఈ బాండ్ ఈల్డ్ తగ్గుతుంటే చాలు మన మార్కెట్ లో పెరగడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. సో ఈ బాండ్ ఈల్డ్ తగ్గుతున్న కొద్దీ మన మార్కెట్లు పెరుగుతాయి కాబట్టి ఈ బాండ్ ఈల్డ్ మీద కాస్త ఒక కన్నేసి ఉంచండి. డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇది 4 బిలో వచ్చే అవకాశాలు అయితే నాకు కనపడుతున్నాయి. నేను గెస్ చేస్తున్నాను, సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అండి. బట్ స్టిల్ మార్కెట్ ఇప్పటికి కూడాను బేరిష్నెస్ కనపడుతుందండి. కేర్ఫుల్ గా ఉండాలి. సో లంసముల కంటే కూడాను స్టాక్ ఎస్ఐపి పద్ధతిలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పేసి మన టీం అనుకుంటున్నాం. ఈ రోజు ఆల్ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో మంచి ర్యాలీ అయితే కనపడిందండి. దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఆర్బీఐ ఈ ఎన్బిఎఫ్సిలకి రిస్క్ వెయిటేజ్ ఆన్ లోన్స్ ని తగ్గించిందనమాట. నవంబర్ 23 కి ఇది 125% గా ఉంటే ఇప్పుడు అది 100% ఇచ్చారు. దీంతో ఈ ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో కాస్త మూమెంటం కనపడిందండి. ముఖ్యంగా క్రెడిట్ యాక్షన్ గ్రామీణ బ్యాంకు 12.12% పెరిగింది. అదేవిధంగా బజాజ్ ఫిన్సర్వ్ 2.69% పెరిగింది. చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ అయితే 5.18% పెరిగింది. శ్రీరామ్ ఫైనాన్స్ 5.67% పెరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ 1.16% పెరిగినాయి. బట్ ఇప్పుడు పెరిగినాయి కదా అని చెప్పేసి మనం వెంటనే వీటిలో ఎక్స్పోజర్ తీసుకోవడానికి ట్రై చేయొద్దండి. ఆల్రెడీ ఈ స్టాక్స్ లో కనుక మీకు ఎక్స్పోజర్ అంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కనుక చేసి ఉన్నట్టే కనుక వీటిల్లో మీరు అబ్జర్వ్ చేయండి. క్రెడిట్ గ్రామీణ బ్యాంకు 52 వీక్స్ అయింది 37.4% తగ్గి ఉంది. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ జస్ట్ పెద్దగా తగ్గినట్టు ఏం లేదు. అండ్ బజాజ్ ఫిన్సర్వ్ అయితే 5% తగ్గింది. అండ్ చోళమండలం అయితే 38.7% తగ్గింది. శ్రీరామ్ ఫైనాన్స్ అయితే 17% గా తగ్గింది 52 వీక్స్ అయి నుండి. అండ్ ముత్తూట్ ఫైనాన్స్ జస్ట్ 5.41% తగ్గింది. సో ఈ ఆల్రెడీ క్రెడిట్ యాక్షన్ గ్రామీణ బ్యాంకు మీ పోర్ట్ఫోలియోలో ఉండి ఉంటే కనుక ఇప్పుడు స్టాక్ ఎస్ఐపి పద్ధతిలో దీన్ని కాస్త యాడ్ చేయడానికి ఆలోచన చేయొచ్చు. అదేవిధంగా చోళమండలం ఫైనాన్స్ కనుక మీ ఆల్రెడీ స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక ఈ న్యూస్ ని బేస్ చేసుకుని కాస్త ఎక్స్పోజర్ తీసుకుంటే మంచిది అనుకుంటాము. నెక్స్ట్ 3 to 4 months లో మనకి కొంచెం పెరిగే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మెయిన్ గా ఏంటంటే ఎఫ్ఐఎస్ ఇంకా సెల్లింగ్ క్లియర్ గా చేస్తూనే ఉన్నారు. మేమందరం చూస్తున్నాం కదా. ఈ మంత్ ఇప్పటికి లేటెస్ట్ డేటా ఇంకా రాలేదు ఇవాళ ఈ రోజుకి. ఇప్పటి వరకు 25th వరకు చూస్తే కనుక ఎఫ్ఐఎస్ 46,790 crores అమ్మకాలు జరపడం చూసాము. బట్ పోటాపోటీగా డిఏఎస్ అయితే కొంటున్నారండి. 50,817 crores మన డిఏఎస్ కొనుగోలు జరగడం మనం చూసాము. బట్ ఒక్కసారి లంసమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే స్టాక్ ఎస్ఐపి పద్ధతిలోనే ఇంకా వెళ్ళడం మంచిదని చెప్పేసి మన టీం అనుకుంటున్నాము. సో కొంచెం ఆల్రెడీ మన పోర్ట్ఫోలియోస్ లో ఏదైతే ఇలాంటి స్టాక్స్ ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవడం మంచిదని చెప్పేసి కూడా అనుకుంటున్నాము. తొందరపడైతే ఒకసారిగా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. స్టాక్ ఎస్ఐపి పద్ధతిలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ ఆపొద్దు. డెఫినెట్ గా స్టాక్ ఎస్ఐపి వ్యూహాన్ని మాత్రం అమలు చేయండి. అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండే కంటే ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు ఇలాంటి స్టాక్స్ లో మన పోర్ట్ఫోలియోస్ కనుక ఉంటే కనుక వీటిని యాడ్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ 3 to 4 months లో మనం లాభపడే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే తీసుకోండి. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేసిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.